శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజ ముఖం నమామః. అమరీ కమరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వ్యాస మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చాడు. చక్కగా ఆయన యొక్క మానసికమైనటువంటి ఆ వైకల్య స్థితికి సరైనటువంటి సమాధానం సూచించాడు. తన యొక్క పూర్వగాథ చెప్పాడు, అనేక విషయాలు చెప్పాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సూత మహర్షి అంటున్నాడు, ఎవరిని గురించి? నారదుని గురించి. నారదుని గురించి ఒక అద్భుతమైన శ్లోకంలో ప్రశంసించాడు సూత మహర్షి. ఏమన్నాడు? అహో దేవర్షి ధన్యోయం. ఆ దేవర్షి ఎంత ధన్యుడయ్యా! యతు, ఎందుకని అంటే కీర్తిం శార్ంగధన్వన. శార్ంగధనువుడు అంటే ఆ మహావిష్ణువు యొక్క, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కీర్తిని గాయన్. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ గానం చేస్తూ ఉంటాడు. మాద్యన్, అందులో ఆనందిస్తూ ఉంటాడు. ఇదం తంత్రియా రమయతి, దేని మీద? తన యొక్క వీణా తంత్రుల్ని మీటుతూ ఆ తంత్రులకు అనుకూలంగా ఈయన ఆ వీణ తంత్రుల మీద పాట పాడతాడు. ఆ ధ్వనికి ఈయన ఆనందిస్తూ ఉంటాడు. రమయతి, రమింపజేస్తాడు. ఎవరిని రమింపజేస్తాడు? ఆతురం జగతు, ఆతురమైన జగత్తుని. అంటే ఇదే విధమైనటువంటి మోక్షం కోసం తాపత్రయపడేటటువంటి జగత్తుని, అంటే లోకుల్ని, అంటే ముముక్షువుల్ని, అంటే సాధనా మార్గంలో ఉన్న మనలాంటి వాళ్ళని అప్పుడు ఆ నారద మహర్షి తన వీణ మీద శ్రీకృష్ణ చరితాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క కథల్ని గానం చేయటం అన్నదాన్ని కనుక మనం భావించినట్లయితే మనకి మనస్సుకి ఆనందం కలుగుతుంది. అలా ఆనందాన్ని కలిగిస్తున్నాడు ఆయన. ఎంత ధన్యుడు అంటున్నాడు. అంటే అలా గానం చేయటంలో ఆయనకు ఉద్దేశం ఏమిటి? ఏమైనా స్వార్థం ఉందా? ఏమీ లేదు, ఏ సంకల్పము లేదు. ఎల్లవేళలా ఈశ్వర గానం చేస్తూనే ఉంటాడు. మరి ఆ గానాన్ని వింటే చాలు, సంసార దుఃఖ పీడితులైనటువంటి మనలాంటి భక్తులు ఉంటారే, వాళ్ళకి చక్కటి మానసికమైనటువంటి శాంతి లభిస్తుంది. నారదుని సందేశం బాగా వ్యాసుడికి వంటబట్టింది. ఆయన తన గానాన్ని ఈశ్వరార్పణ చేస్తే ఈయన తన కవిత్వాన్ని ఈశ్వరార్పణం చేయబోతున్నాడు అని చెప్పాడు. నారదుడు వెళ్ళిపోయాడు అని చెప్పాడు. వెంటనే శౌనకాదులు అడిగారు ఓ చిన్న ప్రశ్న. అంటే మధ్యలో దానికి దీనికి మధ్యలో సంబంధం అన్నమాట. ఏమని అడిగారు అంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వ్యాస మహర్షి ఏం చేశాడయ్యా అంటే, తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసో బదరీ షండమండితే ఆసీనో ఉపస్పృశ్య ప్రణిదధ్యౌ మనస్వయం. ఆయన ఏం చేశాడు? ప్రణిదధ్యౌ మనః, తన మనస్సుని ఏకాగ్రం చేసుకున్నాడు. ఏకాగ్రం చేసుకోవటం అంటే ఏ ఇతరమైనటువంటి ఆలోచనలు కూడా ఇంకా ఆయనలో ఆ మనసులో ప్రవేశించవు. ఏదైతే మనసులో ప్రధానం ధ్యానం పెట్టుకున్నాడో అదే విషయంలో ఉంటుంది. అది ఎంతో సాధన చేస్తేనే కానీ అలవాటు పడదు.
ఈ మనస్సుకు ఏమిటి అంటే అనేక విషయాల మీద ఒక క్షణం ఒక విషయానికి మరుక్షణం మరొక విషయాన్ని మీదకి అలా వెళ్ళిపోతూ ఉండటమే దాని యొక్క స్వభావం. ఆ స్వభావాన్ని నిగ్రహించాలి మానవుడు. అది కూడా భాగవత శ్రవణం వల్ల మనం తెలుసుకోవలసినటువంటి విషయమే. ఆయన ఎక్కడ కూర్చుని పని చేశాడు? స్వ ఆశ్రమే, తన ఆశ్రమంలోనే కూర్చుని. ఎక్కడుంది ఆశ్రమం? బదరీ షండమండితే, ఆయన ఆశ్రమంలో అన్ని రేగు చెట్లేనట. అక్కడ ఉపస్పృశుడై ఆయన కూర్చుని ధ్యాన నిమేలితుడై చేశాడు. అది ఆయన ఏం చేస్తున్నాడంటే అనర్ధోపశమం సాక్షాత్ భక్తి యోగం అధోక్షజే లోకస్యాజానతో విద్వాన్ చక్రే సాత్వత సంహితం. ఈ సంసారం అనే ఈ అనర్థాన్ని తొలగించేటటువంటి సాక్షాత్ సాధనం ఏది? శ్రీహరి యందు ప్రయోగించబడే భక్తి యోగమే. అనర్ధోపశమం, అనర్థాన్ని ఉపశమింపజేసేది సాక్షాత్ భక్తి యోగం అధోక్షజే, అధోక్షజుడైనటువంటి శ్రీకృష్ణుడి మీద నిలపబడినటువంటి ఆ భక్తి యోగమే. అది ఏం చేస్తుంది? ఈ విషయం జ్ఞానియగు వ్యాస మహర్షి తెలుసుకొని అజ్ఞానులకు మానవుల కోసం లోకస్య అజానత, అజ్ఞానంలో ఉన్నటువంటి మానవుల కోసం ఆయన విద్వాంశ్చక్రే, ఆయన ఆ భాగవతాన్ని సాత్వత సంహితాం, శ్రీమద్భాగవతాన్ని ఆయన రచించాడు. ఈ శ్లోకంలో భాగవతాన్ని రచించాడు అని చెప్పాడు. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే భాగవతాన్ని ఎందుకు రచించాడయ్యా అంటే అజానత లోకాన్, జ్ఞాన మార్గం వైపుకు మళ్లించటానికి భాగవతాన్ని రచించాడు. జ్ఞాన మార్గం వైపుకి మళ్లించటానికి మూల కారణంగా దేన్ని నిలిపాడు? అధోక్షజే భక్తిం, శ్రీకృష్ణుడి మీద భక్తి. ఆ భక్తి దేని మీదకి, ఎటువైపుకి వెళ్ళాలి? జ్ఞాన మార్గం వైపుకి వెళ్ళాలి. ఆ రెండు భక్తి జ్ఞానాల సమ్మేళనం మానవుడు కోరుకున్నటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి ఇది ఎందుకండి? వేదాంతం చెప్పింది కదా, వాటిలో ఉన్న విషయాల్ని మనం తెలుసుకొని సరాసరి సూటిగానే చేయొచ్చు కదా. భాగవతం ఎందుకు అంటే అది ఉత్తములైనటువంటి సాధకులకి. మరి అలాంటి అందరూ ఉత్తమ సాధకులు ఉండరు. ఈ ఉత్తమ మధ్యమ మరి మంద మధ్యమ అనేటటువంటి ఆ సాధక విధానాన్ని ఎలా విభజిస్తారు? ఏమీ లేదు. మనుషులను బట్టి, ఎత్తు ఒడ్డు పొడుగును బట్టి కాదు, క్వాలిఫికేషన్ బట్టి కాదు, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ గుణముల యొక్క గాఢత్వాన్ని బట్టి. తమో గుణం రజోగుణం బాగా ఎక్కువగా ఉంటే మందాధికారులు ఎంత చెప్పినా వాళ్ళకి ఈ భగవద్ విషయం మీద ఆలోచనలు పోవు. అవి తగ్గుతూ ఉన్న వాళ్ళకి, తక్కువగా ఉన్న వాళ్ళకి, వాళ్ళ అధీనంలో ఉన్న వాళ్ళు మధ్యస్థులై ఉంటారు. ఇంకా శాంతం పోదు, ఆ ప్రభావం కొంత ఉంటుంది. పూర్తిగా పోగొట్టు ఉన్న వాళ్ళు ఉత్తములైనటువంటి సాధకులుగా ఉంటారు. మరి అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి వేద మార్గం ఈ భాగవతాన్ని ఆయన రచించాడు. ఎప్పుడు కొంతైనా భక్తి మనస్సులో ఉదయిస్తేనే గాని పరమాత్మ మీదకి అది పోదు. అప్పుడు కానీ ఆత్మతత్వం మనకి అర్థం కాదు. కాబట్టి ఏం చేయాలి? ముందు భక్తి యోగాన్ని బోధించాలి. తర్వాత సకల దుఃఖాల్ని అధిగమించగలిగే మనస్సుని సాధనకు నిర్మాణం చెయ్యాలి. మనస్సుని సాధన వైపు మళ్లించాలి. ఎటువంటి సాధన? దుఃఖాలన్నింటినీ పోగొట్టే సాధనం వైపుకి మళ్లించాలి. అందుకోసం ఈ పురాణాన్ని, భాగవత పురాణాన్ని ఆయన వ్యాస మహర్షి రచించాడు. అంటే ఇది అనేకములైన భక్తికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, జ్ఞానాన్ని బోధించే విషయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ లోకంలో ఒక అభిప్రాయం ఉన్నది. ఆ విషయం ఇంతకు ముందు మనం అనుకోవటం జరిగింది. ఏమని? రామాయణంలో అయితే శ్రీరాముడి కథ ఆది నుంచి అంతం దాకా ఉంటుందండి. మరి భారతంలో కథ సరే, భాగవతంలో కథ లేదు కదా అంటే చాలా మంది పెద్దలు కూడా అలాగే మీరు చెప్పింది నిజమే, ఇందులో కథ లేదు, అనేక కథల యొక్క సమూహం ఇది అనే భావన కూడా లోకంలో ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏమని భావిస్తున్నామంటే అలా అన్నా తప్పు లేదు, దోషం లేదు. మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే
సాధన మార్గాన్ని ఎంచుకొని దాన్ని మనం నిర్ణయించుకొని ఆ మార్గంలో ముందుకు వెళ్ళటం, దానికి ఆ సాధనా మార్గాన్ని నిర్ణయించుకోవటానికి, తెలుసుకోవటానికి భాగవతాన్ని ఆలంబనంగా చేసుకోవడం. అందులో కథ ఉంటే మనకే, కథ లేకపోతే మనకు కావలసిన విషయాలన్నీ చెప్పారుగా. అయినా సరే లోకంలో ఒక మాట అనుకోవాలి అంటే కథ ఉన్నది. పరీక్షిత్తు ప్రసక్తి ఇంతకు ముందే వచ్చిందని మనం చెప్పుకున్నాం. పరీక్షిత్తుకి సుఖ మహర్షి కథను చెప్పాడు, తండ్రి దగ్గర నేర్చుకునని సూత మహర్షి చెప్పాడుగా. కాబట్టి అసలు భాగవతంలో ఏ పాత్ర ప్రవేశించక ముందు కృష్ణుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, భాగవతం అంతా వ్యాపించే ఉన్నాడు. కృష్ణుడి తర్వాత వ్యాపించిన వ్యక్తి ఎవరు? పరీక్షిత్. కాబట్టి పరీక్షిత్ కూడా ఈ కథలో ప్రధాన పాత్ర వహించబోతున్నాడు. పరీక్షిత్ కథే మన కథ అని మనం కూడా చెప్పుకున్నాం. కాబట్టి పరీక్షిత్ కథ ఇందులో ఉన్నది. అయితే అదే ప్రధానంగా చెప్పుకుని ఆ దృక్పథంతో చెప్పలేదు. ఇది పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. ఆ 5 లక్షణాల ప్రకారం ఇది చెప్పుకుంటూ పోయింది. కానీ మనం కావలసిన విధానంలో దీన్ని మనం చేసుకుంటాం, నిర్ణయించుకుంటాం. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే పుంస శోకమోహ భయాప. యస్యాం వై శ్రూయమాణాయాం అంటే ఈ భాగవత కథని వింటూనే ఉండాలి. వింటూ ఉంటే అంటే నిరంతరాయంగా వింటూ ఉంటే అలా అప్పుడు ఏమవుతుంది అంటే ఆ భక్తి ఉదయిస్తుంది. మానవుడి యొక్క మనసులో భక్తి ఉదయిస్తుంది. మన జీవితంలో మనకి కాలాలనే కొలత ఉంది. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు ఉన్నాయి. మరి వీటి నుండి మనం తెచ్చుకున్నటువంటి సంపద ఏమిటి అంటే భూతకాలం నుంచి మనం శోకాన్ని తెచ్చుకుంటాం. గతాన్ని గుర్తు చేసుకుంటే చాలు మనస్సంతా ఆ కాకావికలమైపోతూ ఉంటుంది. చక్రవర్తి అయినా సరే మనం నష్టపోయినవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. కాబట్టి భవిష్యత్తును గురించి ఆలోచిస్తే మనకు భయం కలుగుతుంది. గతాన్ని గుర్తు చేసుకుంటే దుఃఖం కలుగుతుంది, భవిష్యత్తును గుర్తు చేసుకుంటే భయం కలుగుతుంది. ఏమిటి? రేపు ఏ రోగం వచ్చి పడుతుందా, రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందా అని. ఇవన్నీ సమస్యలే. ఇకపోతే వర్తమానం ఉంది. ఇది మోహం అంటే అజ్ఞానం. నేను, నా దేహం, నా ఇల్లు, నా వాకిలి, నా సంసారం, నా ఆస్తి, ఇలాంటివన్నీ ఆలోచనలు ఉంటాయి. అంటే ఇప్పుడు రాగద్వేషాలు, కామక్రోధాలు వర్తమానంలో మనకున్న ఆస్తి అన్నమాట. ఈ విధంగా భూతకాలం శోకాన్ని చెబుతుంది, భవిష్యత్తు భయాన్ని చెబుతుంది, వర్తమానం మోహాన్ని తీసుకొచ్చి ముంచేస్తుంది. వీటన్నింటినీ తొలగించే ఒకే ఒక్క ఉపాయం భక్తి. అది భాగవతం స్పష్టంగా మనకి చెప్తుంది. ఎందుకని ఈ మాట అంటున్నాము అంటే భూతకాలంలో నాకు లభించిందంతా ఈశ్వరుడు కర్మఫల రూపంగా ఇచ్చినదే. నేను ఈశ్వరుణ్ణి శరణాగతి చేస్తున్నాను అంటే భవిష్యత్తులో జరగబోయే దాన్ని ఈశ్వరుడికి నేను వదిలేస్తాను. వర్తమానంలో ఈశ్వరుడు ఆత్మరూపంలో నాలో ఉన్నాడు. సకల దృశ్య జగత్తు ఈశ్వరుని యొక్క ప్రకట రూపమే. లోపల బయట అంతా ఈశ్వరుడే. ఈ దివ్యమైన భక్తి. ఇదే దివ్యమైన భక్తి అంటే ఇది భక్తి. ఈ భక్తి శ్రవణం వల్ల మనకి లభిస్తుంది. సహ సంహితాం భాగవతీం కృత్వా అనుక్రమ్య చ ఆత్మజం శుకం అధ్యాపయామాస నివృత్తి నిరతం ముని. నివృత్తి నిరతుడు ఆయన ఎవరు? శుక మహర్షి. ఆయనకి నివృత్తే తప్ప లోకంలో ప్రవృత్తి అనేది లేదు. ఎంతసేపు ఆయన వైరాగ్యం పూర్తిగా ఉన్నవాడు. ఆయన ఏం చేశాడు? ఆత్మజ్ఞాన నిష్ఠుడు. పైగా అటువంటి తన కుమారుడికి ఆ శుక మహర్షికి బోధింపజేశాడు వాల్మీకి మహర్షి. ఇప్పుడు ఏమైందనమాట? ఆయన ఎప్పుడు నివృత్తిపరుడే అంటానికి ఒక మాట చెప్తున్నారు. ఆత్మారామాశ్చ మునయః నిర్గ్రంథా అపి ఉరుక్రమే కుర్వంతి అహైతుకీం భక్తిం యుద్ధం భూత గుణో హరి. ఇప్పుడు ఆత్మారామాశ్య మునయ మహర్షులు ఆత్మస్వరూప నిరతులు. ఎప్పుడు నేను అహం బ్రహ్మాస్మి అనే అనుకుంటూ ఉంటారు తప్ప నాది అనే వాళ్ళ ఆలోచన వాళ్ళకి రాదు.
నాది వచ్చి పడింది అంటే అజ్ఞానం వచ్చి పడింది. ఎంతసేపు నేను నేను అహం 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 సోహం 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 హంస హంసో అహం సోహం హంసో హంసో హంసోహం సోహమే హంసోహం అలా వినపడుతూ ఉంటుంది. అందులో నుంచే ఓంకారము వచ్చింది అని కూడా చెప్తారు. కాబట్టి నిరంతరం ఓంకార ధ్యాన మగ్నులై ఉంటారు, ఓంకారాన్నే జపిస్తూ ఉంటారు ఆత్మారాములు. వాళ్ళకి కూడా ఈ వాళ్ళ గ్రంథ పఠనం వాళ్ళకి అవసరం లేదు. ఎప్పుడూ నిరంతరం ఆత్మతత్వంలో ఉండేవాడికి ఇంకా ఈ గ్రంథాలు ఎందుకు? ఈ గ్రంథాలు ఎవరికి? మనలాంటి వాళ్ళకి. ఎందుకు? మనలాంటి వాళ్ళ బుద్ధి చంచలమై అటు ఇటు పరుగెత్తిపోతూ ఉంటుంది. దాన్ని అట్లా పోకుండా నిలుపుకోవడానికి మనం నానా తంటాలు పడుతున్నాం, తాపత్రయాలు పడుతున్నాం. మనం తప్పదు ఇది. మరి అటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు? నిష్కారణంగా ఏ కారణం లేకపోయినా శ్రీహరి మీద భక్తిని, నిరంతరాయమైనటువంటి భక్తిని కలిగి ఉంటారు. ఇది భక్తి ఎలా ఉంటుంది? ప్రవృత్తి రూపంగా ఉంటుంది. ఇంకా జ్ఞానం నివృత్తి రూపంగా ఉంటుంది, భక్తి ప్రవృత్తి రూపంగా ఉంటుంది. అంటే ప్రవృత్తి నెమ్మదిగా నివృత్తిలోకి దారి తీయాలి. పూజ, ధ్యానం ఇలాంటివన్నీ భక్తిలో భాగాలుగా ఉంటాయి. కానీ శుకుడు ఆత్మనిష్ఠుడు కదా, ఆయనకి ఎందుకు ఈ భక్తి అనే ప్రశ్న వస్తుంది మనకి. అంటే అది అందులో ఏమీ అసంబద్ధత ఏం లేదు. ఆత్మనిష్ఠులైన జ్ఞానులు కూడా నిష్కారణంగా శ్రీకృష్ణుని యందు భక్తిని చేస్తారు. ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములు నైన మునులు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు. పోతన గారి మాట ఎంత చక్కగా, ఎంత సరళంగా, భావం హృదయానికి అర్థమయ్యేట్టుగా. ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములు నైన మునులు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు. నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర అని ఆత్మారాములైన వాళ్ళు శ్రీకృష్ణుడి మీద నిరంతర భక్తిని కలిగే ఉంటారు. వాళ్ళు ఏ మాట మాట్లాడినా నారాయణ స్మరణ పూర్వకంగానే ఉంటుంది. అది కృష్ణ భగవానుడు మనం నిరంతరం ధ్యానిస్తే వచ్చేటటువంటి ఫలితము అది. అంతవరకు చెప్పి ఇప్పుడు మళ్ళీ సూతుడు అంటున్నాడు. ఆ శుక మహర్షి ఏం చేశాట? హరిగుణ వర్ణన రతుడై హరితత్పరుడైన బాదరాయణి. శుక మహర్షి ఎటువంటి వాడయ్యాడు? హరిగుణ వర్ణన రతుడై, హరిగుణాలని వర్ణించటమే ఆయన పని. హరి తత్పరుడై తన యొక్క ఆలోచనల్లో నిరంతరం ఆ శ్రీ మహావిష్ణువునే నిలుపుకుంటాడు. అటువంటి బాదరాయణి శుభ తత్పరతన్ పఠించే. శుభ తత్పరతన్ అంటే లోకాలకి శుభం కలగటం కోసం, మంగళం కలగటం కోసం పఠించన్ త్రిజగద్వరమంగళమైన భాగవత నిగమం. త్రిజగత్ పఠిస్తే, ఎవరు పఠిస్తే వాళ్ళకి మంగళప్రదమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి భాగవతాన్ని ఆయన పఠించాడు. తండ్రి దగ్గర భాగవతం నేర్చుకొని పఠించాడు. ఇప్పుడు మనం కూడా శుక మహర్షి పఠించినట్లే భాగవతం పఠిస్తున్నాం. అయితే ఆ పాఠకుల యొక్క అధికారంలో భేదం ఉండొచ్చు. మనం మంద మధ్యమాధికారుల కంటే ఇంకా తక్కువ అని అనుకున్నాం కదా. అయినా సరే మనం సరి అయిన మార్గంలోనే ఉన్నాం. నిగమములు వేయు చదివిన సుగమంబులుగావు నువ్వు. ఉపనిషత్తులు, వేదాలు ఎంతైనా చదువు, అవి నీకు సుగమం కావు. ఎందుకని? వాటిని చదివి అర్థం చేసుకునేటటువంటి స్థాయి మనకి లేదు. మరి ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భాగవతము అను నిగమంబు. భాగవతం అనే వేదమే తేలిక పఠించటం, కాబట్టి దీన్నే పఠిస్తాం మనం. పఠింప ముక్తి నివసనము బుధా, ముక్తి మనకి లభిస్తుంది అని చెప్పి ఇప్పుడు సూత మహర్షి అంటున్నాడు. ఎవరితో? శౌనకాదులతో. ఇక్కడికి పూర్తిగా ఒక అధ్యాయం ముగిసినట్టుగా ఒక విశ్రాంతి స్థలం వచ్చింది. మొట్టమొదట
శౌనకాది మునులు వాళ్ళు ఎంతో ఆదుర్దాతో ఆవేదనతో మానవ కోటి మీద సాధక జన సమూహం మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతో దయతో కరుణతో వాళ్ళు ప్రశ్న అడగటం, అక్కడి నుంచి ఇక్కడి దాకా ఈ సూత మహర్షి చెప్పడం సరిపోయింది. మరి ఇప్పుడు ఎటు వెళుతుంది కథ, ఎలా ప్రారంభిస్తాడు భాగవతాన్ని? ఇది పెద్ద ఆసక్తిని కలిగించే విషయం కదా. అంటే ఇక్కడ కథ ఏమవుతుంది, సరి అయినటువంటి మలుపు. కథ లేకపోవటమే చక్కగా ఉంది కథ, మనం తెలుసుకోవాలి అంతే. అది చక్కగా మలుపు తిరిగి ఇక ఆ మలుపు కూడా ఎటు వెళుతుంది, ఏ దారిలో ఇక నిరాటంకమైనటువంటి రాజపథంలో వెళ్ళిపోతుంది కథ. ఇక్కడి నుంచి మొదలవుతుంది భాగవత కథ అంటున్నాడు ఆయన. సూత మహర్షి, మీరు నన్ను అడిగారు కదా, ఏమడిగారు అంటే పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ కర్మాల గురించి అడిగారు. ఆయన జన్మ వివరాలు ఏమిటి, ఆయన ఏం పని చేశాడు, ఆయన ఎటువంటి కర్మలు చేశాడు, ఆయనకి శాపం, ఈ వివరాలు అడిగారు కదా మీరు. ఇప్పుడు నేను మొదలుపెట్టి చెప్తాను, వినండి. ఇప్పటిదాకా ఈ పరీక్షిత్తు యొక్క కథని చెప్పటానికి ముందు దారి తీసిన పరిస్థితుల గురించి చెప్పాను కదా. ఇప్పుడు పరీక్షిత్తుని గురించి చెప్తాను, వినండి. ఏమిటయ్యా అంటే పాండవుల మహాప్రస్థానంబును కృష్ణ కథోదయంబును చెప్పేదా. అది పరీక్షిత్తుని గురించి చెప్పాలంటే ముందు ఈ రెండు చెప్పాలి. ఏమిటవి? మనకి ఏదైనా చెప్పనివ్వండి, అది శిరోధార్యమే, యోగ్యమే. ఎందుకని? మన భక్తిని, ఎవరి మీద భక్తిని? శ్రీకృష్ణుడి మీద మనకు ఉన్నటువంటి భక్తిని అది పెంపొందింపజేస్తుంది కదా, భక్తిని అభివృద్ధి చేస్తుంది కదా. అలా తీసుకోవాలి మనం, అంతే తప్ప ఇక్కడ విమర్శలు, క్రిటిసిజాలు ఇలాంటి వాటికి ఇందులో చోటు ఉండదు. వాటిని గురించి మనం ఆలోచించనక్కర్లేదు. పాండవుల మహాప్రస్థానానికి కారణం ఉంది. పాండవులందరూ వెళ్ళిపోయి ఎవ్వరూ లేరు, ఒక్క పరీక్షితే మిగిలాడు. పరీక్షిత్ మిగిలితే మరి ఇంకా ఆయన కథేగా చెప్పాలి. ఇక్కడ ఈ పాండవుల మహాప్రస్థానం, ఇక్కడ ఇది మొదలు పెట్టే ముందు మనం ప్రథమ స్కంధాన్ని గురించి కొద్ది వివరణ తెలుసుకుంటే చాలా మనకి అనేక విషయాలు తెలుస్తాయి. మనం తెలుసుకోబోయే విషయాన్ని ముందుగా సూచనాప్రాయంగా తెలుసుకుంటే అది మనకు తర్వాత అర్థమవుతుంది. ఏం చెప్పారు ప్రథమ స్కంధంలో అంటే, సూతుడు మహర్షి శౌనకాదులకి హరిభక్తిని గురించి చెప్పాడు, ఆత్మతత్వాన్ని గురించి చెప్పాడు, నిష్కామ కర్మ అంటే ఏమిటో చెప్పాడు, వైరాగ్యాన్ని గురించి ప్రథమ స్కంధంలో చెప్పాడు. ఇది ప్రథమ స్కంధంలో విషయం. మనకి ఇవన్నీ కావాల్సినవే, హరిభక్తి కావాలి, ఆత్మతత్వం కావాలి, మరి నిష్కామ కర్మ ఏమిటో వైరాగ్యం, ఇవన్నీ కావాల్సినవే మనకి. ఇవన్నీ ప్రథమ స్కంధంలో ఉన్నాయి కాబట్టి మనం వీటిని గురించి తెలుసుకుంటాం. ఎందుకని? మనం సాధకులం కాబట్టి. కేవలం ఏదో ఇలా చదివి అలా వదిలిపెట్టేసే విధానం అయితే ఇవన్నీ అక్కర్లేదు. ఏదో చదువుకోవచ్చు అంటే చదువుకోవచ్చు, అది వేరే సంగతి. ఇప్పుడు ఏం చెప్పాడు, ఇంకా తర్వాత ఏం చెప్పారు ప్రథమ స్కంధంలో అంటే, వాసుదేవుడు అంటే శ్రీమన్నారాయణుడే. ఆయన నిజంగా వాసుదేవుడు నిర్గుణుడే, అది నిర్గుణ తత్వం. కానీ ఆయన ఏం చేశాడు, విభుడై గుణమయం కార్యకారణాత్మకం అయినటువంటి ఆత్మమాయతో కూడి ఈ జగత్తును సృష్టించాడు. అది ప్రథమ స్కంధంలో మనం తయారు చేసుకున్న మాట. ఏం చేశాడు ఆయన? విభుడై అంటే ఇదంతా ఆయన యొక్క విభూతి, ఆయన యొక్క విస్తారం. ఇప్పుడు ఈ విభుడు అనే మాట అర్థం కావాలంటే సముద్రం ఉంది. ఆ సముద్రం ఏం చేస్తుంది? సముద్రం జలమే. అదేం చేస్తుంది? తరంగాలు. ఈ తరంగాలు సముద్రం కంటే వేరా? కాదు. తరంగము జలమే, సముద్రం. తరంగాలు, ఫేనం, ఆవర్తాలు, బుద్బుదాలు, ఇంకా ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఇవి వేరు, సముద్రం వేరుగా. ఇవన్నీ సముద్రం యొక్క విభూతి. అవన్నీ ఏమిటయ్యా, నువ్వు వేరు ఇవన్నీ వేరు అని అడిగితే సముద్రం అది నా విభూతిలే. బంగారం ఏముంటుంది? ఆభరణాలు, ఇది నా విభూతే. ఇంకో ఆభరణం చూపిస్తే అది నా విభూతే. ఇవన్నీ నా ఆభరణాలన్నీ నా విభూతులే పో అంటుంది బంగారం. అలాగే ఈయన ఏమంటున్నాడు ఇప్పుడు? విభుడై ఉన్నది నారాయణ తత్వమే సముద్రం లాగా పరుచుకొని
ఇప్పుడు ఆ అలల్లాగా తరంగాల్లాగా బుద్బుదాలు ఫ్యానాల్లాగా ఇగో ఈ సృష్టి ఈ భూమి, ఈ గోళాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ ఆయన యొక్క విభూతి. ఆయనే ఇవన్నీ అది చెప్తున్నాడు. అది అని సృజించాడు. తానే అయి కార్యము తానే, కారణము తానే అయి. ఇది ఇలా నీకు అనిపించడానికి కారణం ఆత్మ మాయ. ఆ మాయను నీ మీద కప్పాడు కాబట్టి ఇదంతా ఉందని అనుకుంటున్నావు నువ్వు. నీకు సముద్రము లో ఉన్నది జలమే, దాని విభూతిలో ఉన్నది జలమే, మొత్తం జలమే, నాకు జలం తప్ప ఏమీ కనపట్టలేదని నువ్వు అనలేకపోతున్నావు. నీకు నామరూపాలు కావాలి కదా. ఆ సముద్రం వేరు, తరంగం వేరు, ఫేనం వేరు, బుద్బుదం వేరు, ఆవర్తం వేరు అని వేరు వేరు నామరూపాలతో చూస్తున్నావు. ఆ దృష్టి పోవాలి. నామరూపాత్మకమైన దృష్టి పోయి ఏకాత్మకమైన దృష్టి రావాలి. అది చెప్పటమే ఈ ఈ ప్రథమ స్కంధంలో చెప్పబడిన విషయం. అది ముందు తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ మాయ వలననే తాను అందులో చొచ్చి గుణవంతుడిలాగా కనిపిస్తున్నాడు. నిజంగా నిర్గుణుడు. ఇది సారాంశం మొత్తం పిండి మనం రాసుకున్న మాట ఇది ప్రథమ స్కంధాన్ని గురించి. అది తర్వాత ఇంకా ఏం చేస్తున్నారంటే సూతుడు, ఈ శౌనకాదులు, తర్వాత నారదుడు, వ్యాసుడు, శుకుడు, పరీక్షిత్తు, వీళ్ళంతా ఇప్పుడు రెండు చెప్పాం. సూతుడు శౌనకుడు గురు శిష్యులు, నారదుడు వ్యాసుడు గురు శిష్యులు, శుకుడు పరీక్షిత్తు గురు శిష్యులు. ఈ వీరు గురు శిష్యులు. వీళ్లే భాగవతాన్ని లోకంలో ప్రవర్తింపజేశారు. ఎవరు? మొట్టమొదట శుక పరీక్షితులు. శుకుడికి వ్యాస మహర్షి చెప్పినప్పుడు ఎవరు లేరు. ఆయన విన్నానని చెప్పాడుగా సూతుడు. కాబట్టి భాగవతాన్ని లోకంలో వ్యాపింపజేసిన వాళ్ళల్లో గురు శిష్యులే ప్రధానం. ఎవరెవరు ఆ గురు శిష్యులు అంటే శుకుడు పరీక్షిత్తు, నారదుడు వ్యాసుడు. నారదుడు సలహా మీదే వ్యాసుడు భాగవతం రాశాడు. సూతుడు శౌనకాది మునుల యొక్క అనుమానాలు తీర్చడం కోసం చెప్పాడు. వీళ్ళే చేశారు. వైరాగ్య తారతమ్యాల వలన సూత శౌనకాదుల్ని ఏమంటారట? మంద వైరాగ్యం గలవాళ్ళు అంటారట. నారద వ్యాసుల్ని మధ్యమ వైరాగ్యం కలవాళ్ళు అంటారట. శుక పరీక్షితులు ఉత్తమమైన వైరాగ్యం కలవాళ్ళు అంటారట. ఇది చాలా అద్భుతమైనటువంటి విభాగం అన్నమాట. సరే, బాగానే ఉంది. పరీక్షిత్తు యొక్క ఉత్తమ వైరాగ్యాన్ని మనం ఈ ఈ స్కంధంలో నిరూపించారు. ఏమిటా ఉత్తమ వైరాగ్యం? అది తెలుసుకోవాలి. మనకు కావాల్సింది అదే. మన మనస్సులో కథానాయకుడు పరీక్షిత్తే. ఆయన ఉత్తమ వైరాగ్యం ఎలా నిరూపించబడింది అంటే, ఒకటి నిష్ప్రతిపక్ష సమృద్ధ రాజ్యభోగ త్యాగమట. అసలు ఎదురు లేదు ఆయనకు, ప్రతిపక్షమే లేదు. ధర్మరాజుకైనా దుర్యోధనుడు ఉన్నాడు కానీ ఈయనకి ఎవ్వరూ ఎదురు లేదు. మొత్తం రాజ్యం అంతా ఈయందే. పైగా అది సమృద్ధమైన రాజ్య లాభం. అటువంటి రాజ్యాన్ని ఆయన ఒక క్షణంలో వదిలేసి వచ్చి గంగానది ఒడ్డున కూర్చున్నాడు. అది వైరాగ్యం అంటే. ఆ 7 రోజులు ఉంది కదా అని 7 రోజులు అనుభవించి చివరికి ఏదో దిక్కుమాలిన రావాల్సి వస్తే దానివల్ల ప్రయోజనం. అసలు ఈ కథ చెప్పుకోక్కర్లేదు మనం. అలా చేయలేదు ఆయన. వైరాగ్యం అంటే అది సమృద్ధమైన రాజ్యాన్ని, ఎదురు లేని రాజ్యాన్ని వదిలేయటమే వైరాగ్యం. కోట్లాది రూపాయల్ని వదిలేయటమే వైరాగ్యం. అలాంటి ఉదాహరణలు మనకి లోకంలో కనపడవు, చెయ్యరు. మానవ మాత్రుడు అలాంటి పనులు చెయ్యరు. ఎక్కడైనా చేసిన వాళ్ళు ఉంటారేమో కానీ మనకి తెలియదు. మరి ఆ వైరాగ్యానికి ఆశ్చర్యపడి వ్యాస నారదులు ఆయన వద్దకు వచ్చారు. వ్యాసుడు వచ్చాడు పరీక్షిత్తు వద్దకి, నారదుడు వచ్చాడు. రాజ్యం నిష్ప్రతిపక్షం అవడానికి కారణం ఏమిటి? భీష్ముడు నిర్యాణం. భీష్ముడు పోయేదాకా ఇంకొకడు ఉంటాడు ఆయనకి తోడు. ఇప్పుడు ఆ భీష్ముడు లేడు, మొత్తం అందరూ పోయారు. అశ్వత్థామ పరాజయం. అశ్వత్థామ ఉంటే ఆయన వచ్చి మళ్ళీ ఈయన మీద పడతాడు. ఆయన పరాజయింపబడ్డాడు. నెత్తి మీద ఉన్న మణి కాస్త పోయింది, ఆయనకి తేజస్సు పోయింది, ఆయన ఎక్కడో అడవులు బట్టి పోయాడు. ఇంకా ఇవి కాబట్టి ఎదురు ఎక్కడా లేదు అంటానికి. వైరాగ్యం దృఢం కావడానికి ఏమిటి అంటే, కౌరవ పాండవులు ఇద్దరు పోయారు. భగవద్ అవతార సమాప్తిని గురించి కూడా చెప్పారు.
ఇకపోతే ఆయనకి గురూపపత్తి, అది గురూపసత్తి. అది ఎలా ఉంది అంటే వైరాగ్యం కలవాడు కాబట్టి జ్ఞానం ఉపదేశించమని గురువుల్ని ఋషుల్ని అడిగాడు. వైరాగ్యం ఉన్నవాడు కాబట్టి నాకు జ్ఞానం చెప్పమని అడిగాడు ఆయన. తీవ్ర విరక్తి గలవాడు కాబట్టి ఆయన వద్దకు శుకుడు వచ్చాడు. లేకపోతే శుకుడు మామూలు మనుషుల వద్దకి ఏదో పైన దంతవేదాంతం చెప్పే వాళ్ళ దగ్గరికి శుక మహర్షి లాంటి వాళ్ళు రారు. తీవ్రమైన వైరాగ్యంతో ఉన్నాడు కాబట్టే పరీక్షిత్తు వద్దకి శుకుడు వచ్చాడు. ఇంకా ఈ ప్రథమ స్కందంలో ఏం చెప్పారు? శ్రీకృష్ణ స్వరూపం చెప్పారు, ఆయన యొక్క రూపం చెప్పారు, స్వరూపం, ఆయన గుణాలు చెప్పారు, ఆయన మహిమల గురించి చెప్పారు. భీష్ముడు, కుంతి, విదురుడు, పాండవుల యొక్క భక్తి వైరాగ్యాల గురించి చెప్పారు. భాగవతం వినడానికి కావలసిన వైరాగ్యం ఈ మొదటి స్కందంలో సమృద్ధిగా వర్ణించి చెప్పారు. కాబట్టి భాగవతం ప్రథమ స్కందంలో ప్రధానంగా అంతర్లీనంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా దేని యొక్క ప్రశస్తిని గురించి చెప్పింది అంటే వైరాగ్యం యొక్క ప్రశస్తిని గురించి చెప్పింది. మరి ఆ వైరాగ్యాన్ని మనం తెలుసుకోవాలి కదా, ఆ వైరాగ్యాన్ని కలిగి ఉంటేనే కదా వైరాగ్యం మనకి 100లో కనీసం 10 ఉన్నా 10 వంతులున్నా మనం చదవడానికి. మరి 1 వంతు, అర వంతు, పావు వంతు ఉంటే అది వైరాగ్యం అనిపించుకోదు. లేదు, అసలు ఏమీ వైరాగ్యం లేదు, సరే ఒప్పుకున్నాం, భాగవతం చదువుతున్నాం, వైరాగ్యం కలుగుతుంది కాదు. చదవకపోతే వైరాగ్యం రాదు, వైరాగ్యం ఉంటే చదవటం బాగా అభివృద్ధి పొందుతుంది. రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మీకు నేనేం చెప్తానంటున్నాడు సూత మహర్షి? పాండవుల మహాప్రస్థానం చెప్తానంటున్నాడు. ఇప్పుడు ఈ పాండవుల మహాప్రస్థానం ఈ ప్రథమ స్కందంలో పరీక్షిత్తు కథతో ముడిపడి ఉన్నదా లేదా? ముడిపడే ఉన్నది. ఇంకా ఏం చెప్తాట? కృష్ణ కథోదయం చెప్తాట. కృష్ణ కథ ఉదయం, కృష్ణ కథ ఏ విధంగా కృష్ణ కథ ఉదయించింది, దాని యొక్క అభివృద్ధి ఎలా జరిగింది అన్న దాని గురించి కూడా ఈయన చెప్తానన్నాడు. కృష్ణ కథే పరీక్షిత్ కథకి మూలం కాబట్టి ఈ రెండు నేను చెప్తాను మీకు అని నిజమైన భాగవతాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఎవరు? సూత మహర్షి. కౌరవ ధృష్టద్యుమ్నాదుల యుద్ధంబున వీరులైన వారలు స్వర్గంబునుకొని చనిన వెనుక భీమ గదాఘాతంబున దుర్యోధనుండు తొడలు విరిగి కూలిన అశ్వత్థామ దుర్యోధనునకు ప్రియంబు చేయువాడై నిదురపోవు ద్రౌపదీ పుత్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించే. అది అశ్వత్థామ చేసిన పని. వాడి తొడలు విరిగి దుర్యోధనుడు అక్కడ పడుంటే ఈ అశ్వత్థామ వెళ్ళి ఆ ఉప పాండవుల్ని సంహరించి తీసుకొచ్చి వాళ్ళ తలలు సమర్పించాడు. అది క్రూర కర్మంబని లోకులు నిందింతురు. చాలా ఘోరమైన పని. బాలుర చావు కర్ణముల బడ్డ కలంగి అలంగి యొరువంజాలక బాష్పతోయ కణజాలము చెక్కుల రాల ఏడ్చి పాంచాల తనూజ నేలబడి జాలిబడంగని ఎత్తి మంజువాజాలత చూపుచున్ చికుర జాలము దువ్వుచు క్రీడి ఇట్లనన్. ద్రౌపది అమ్మవారు. ఇప్పుడు అమ్మవారు ఆ ద్రౌపది శక్తి స్వరూపిణి. ఆమె పేరు తలుచుకోవటమే మనకి మోక్ష కారణం. ద్రౌపదికి కృష్ణ అని పేరు, కృష్ణుడికి ఎలాగో కృష్ణ అని పేరు. కృష్ణుడు ద్రౌపది ఒకటే, ఆయన అంశమే ద్రౌపది, స్వర్గలక్ష్మి అని చెప్తారు. సరే, కాబట్టి ద్రౌపది అమ్మవారు. ఆవిడ ఇప్పుడు ఏం చేసింది? మానుష భావంలో ఉంది కాబట్టి ఆవిడ ఏం చేసింది? ఉప పాండవుల అందరి యొక్క మరణ వార్త విని ఆవిడ నేల మీద మూర్చిపోతే ఆవిడ్ని ఓదారుస్తూ అన్నాడు. ఎవరు? అర్జునుడు. ధరణీశాత్మజవీవు నీకు భగవన్ ధర్మంబే, ఎందుకమ్మా దుఃఖిస్తావు? తద్రౌని నిష్కరుణండై విదళించే బాలకుల. ఆ అశ్వత్థామకి దయాదాక్షిణ్యం లేకుండా బాలకులను సంహరించాడు. మద్గాండీవ నిర్ముక్త భీకర బాణంబుల నేడు వాని శరమున్ ఖండించి నే తెత్తు తచ్చరముంద్రొక్కి జలంబులాడు మిసటన్ శీతాంశు బింబాననా. నేను ఆ అశ్వత్థామ యొక్క తల నరికి పట్టుకొచ్చి ఇక్కడ పడేస్తాను అన్నాడు అర్జునుడు. అని వడంబరచి తనకు మిత్రుండును సారథియు అయిన
హరి మేలు అనుచు ఉండం కవచంబుతుడి. ఆ శ్రీకృష్ణుడు కూడా సరే అన్నాడు. అప్పుడు కవచంబుతుడికి గాంధీవంబు ధరించి కపిధ్వజుండై గురుసూతిని వెంట రథంబు తోలించినను. ఆ అశ్వత్థామ అన్ని వెంబడించాడు. ఎవరు? అర్జునుడు. తన్ను జంపెదనంచు వచ్చు విజయం దర్శించి చూశాడు అశ్వత్థామ అర్జునుడిని. అర్జునుడు ఎందుకు వస్తున్నాడు? తనని చంపడానికి వస్తున్నాడు. తద్రౌణి ఆపన్నుండై శిశుహంతగావున నిజ ప్రాణేచ్చన్. వాడు మరి పిల్లల్ని చంపేశాడుగా, కాబట్టి ఇప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలనే కోరికతో పారెన్ వడిన్ వేగంగా పారిపోవడం మొదలుపెట్టాడు. మున్నా బ్రహ్మ మృగాకృతిన్ తనయకున్ మోహించి క్రీడింప ఆసన్నుండవు అరుజూచి పారు పగిదిన్ సర్వేంద్రియ భ్రాంతితో. ఇలాగా ఎంత దూరం పరిగెత్తాలో అంత దూరం పరిగెత్తి వెనక్కి తిరిగి చూస్తే ఆ రథతురంగంబులు అలయుట తెలిసి నిజ ప్రాణ రక్షణమునకు వండు ఉపాయంబు లేదని నిశ్చయించి జలంబుల వార్చి ద్రోణనందనుండు సమాహిత చిత్తుండై ప్రయోగంబ కాని ఉపసంహారంబు తెలియని ప్రాణ సంరక్షణార్థమునకై పార్థుల మీద బ్రహ్మశిరో నామకాస్త్రంబు ప్రయోగించను. బ్రహ్మశిరో నామకాస్త్రం ప్రయోగించాడు. అక్కడ రథం కొంచెం సేపు ఆగింది. వెనక కొంచెం గుర్రాలు అలిసినాయి కాబట్టి ఆపారు. అది అవకాశంగా తీసుకుని ఈ అశ్వత్థామ శుభ్రంగా అక్కడ ఏదో స్నానం చేసి మంత్రాలు చెప్పించి బ్రహ్మశిరో నామక, ఇంకా ఇంతకంటే నాకు వేరే గతి లేదు, ఇంకొక నిమిషం ఆలోచన చేశాను, ఆయన వచ్చి నా మీద పడి చంపేస్తాడు. నిజానికి ఆయన చంపడు, ఆ కృష్ణుడు కూడా సంపదనే అంటాడు, కానీ ఈయనేమో చంపేస్తాడని అనుకుని భయపడి వెంటనే ఏం చేశాడు? మంత్రించి బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగించాడు. అది ప్రయోగించడమే తప్ప దాన్ని ఉపసంహరించడం అశ్వత్థామకి తెలియదు. అది ఏం చేసింది? అప్పుడు ప్రచండ తేజంబునన్ దిగంతరాళంబులు నిండి ప్రాణ భయంకరంపై తోచిన హరికి అర్జునుడు ఇట్లనియే. అప్పుడు శ్రీకృష్ణుడితో అర్జునుడు అంటున్నాడు, పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము సంసారాగ్ని వేగుచున్న జనుల సంసారంబు సంహరింపగా నీవు దక్క అన్యులు లేరు తలచి చూడా. సంసారాగ్నిలో వేగిపోతూ ఉన్నటువంటి జీవుల్ని రక్షించడానికి నీ వలననే సాధ్యం తప్ప వేరే ఎవరి వల్ల కాదయ్యా. సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు, నువ్వు మాకు ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి ఆ పరమాత్మవే. నువ్వు తప్పితే ఇంకో పరమాత్మ ఎవరు మాకు కనపడటం లేదు. ప్రకృతి పరుండవు పరమ పురుష, నీ ప్రబోధము చేత నీ మాయనంతయు అణతువు. నువ్వు నీ ప్రబోధంతో నీ మాయ మాకు కనపడకుండా చేస్తావు. నిశ్రేయసాత్మయందు మాయయందు మునిగి మనువారలకు కృపజేసి ధర్మ ముఖ్య చిహ్నమైన శుభము చేయుచుందు సుజను నవలని అవనిలో కావ పుట్టుదువు జగన్నివాస. సజ్జనుల్ని రక్షించడం నీ యొక్క సుకృతాల్లో ఒకటి. ఇది యొక్క తేజము భూమియు చదలును దిక్కులును నిండి సర్వంకషమై ఎదురై వచ్చుచునున్నది. ఈ ప్రార్థన కృష్ణుడి గురించి అర్జునుడు ఎందుకు చేశాడు? ఆ తేజస్సు వచ్చి బ్రహ్మశిరో నామక అస్త్రం వచ్చి ఈయన మీద పడుతోంది. ఈయన అది దాన్ని ఎదిరించడం ఈయన వల్ల కాదని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని ఆయన శరణు కోరాడు. ఏమంటున్నాడు? ఇది యొక్క తేజము భూమియు చదలును దిక్కులును నిండి. భూమి అంతా ఈ తేజస్సు, ఆకాశం అంతా ఇదే, దిక్కులంతా ఈ తేజస్సు నిండిపోయి వచ్చి నా మీదకి వస్తున్నది. సర్వంకషమై ఎదురై వచ్చుచునున్నది విదితముగా నెరుగా చెప్పవే దేవేశ. ఏమిటయ్యా ఈ తేజస్సు అని అడిగాడు ఆయన. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, జిహ్మత్వంబున పారి ద్రోణజుడు దుశ్శీలుండు ప్రాణేచ్చువై. ఈ దుర్మార్గుడైనటువంటి అశ్వత్థామ ఉన్నాడే, ఆయన నడవడే దుష్టపు నడవడి. ఆయన తన ప్రాణాన్ని రక్షించుకోవాలనే ఆలోచనతో ఏం చేశాడయ్యా అంటే, బ్రహ్మాస్త్రం బదేయ వచ్చనిదే తద్బాణాగ్ని బీభత్స.
ఆయన బ్రహ్మాస్త్రం వేశాడు. అదిగో ఆ వచ్చేది అదే, ఆ బ్రహ్మాస్త్రమే నీ మీదకి. నీ బ్రహ్మాస్త్రంబునగాని దీని మరలింపన్ రాదు. ఆ ఆలోచన అర్జునుడికి రాలేదు. అది ఎవరు చెప్పారు? స్వామి చెప్తున్నాడు. నీ బ్రహ్మాస్త్రం ఉంది కదా, అది నువ్వు దాని మీద ప్రయోగించు. సంహారమి బ్రహ్మాపత్యమెరుంగడు. ఈ బ్రహ్మాపత్యం ఉన్నాడే ఈ బ్రాహ్మణుడు, ఈ అశ్వత్థామకి ఉపసంహారం తెలియదు. వడిన్ బ్రహ్మాస్త్రముంది నీపై. ఇంకా నువ్వు ఒక్క క్షణం ఆలోచించద్దు. అదే ఆ అశ్వత్థామకి ఆ బ్రహ్మాస్త్రాన్ని గనక ఉపసంహరించడం తెలిసి ఉన్నట్లయితే నేను అతన్నే ఆదేశించుదునో ఏం చేద్దునో అది వేరే సంగతి. అతడికి ఉపసంహారం తెలియదు అన్న సంగతి పరమాత్మకి తెలుసు. కాబట్టి నువ్వు ఓ పని చేయి, వెంటనే నీ దగ్గరున్న బ్రహ్మాస్త్రాన్ని దాని మీద వై, ఏం జరుగుతుందో చూడు, నేను చెప్తాను అంటున్నాడు పరమాత్మ. అనినా అర్జునుడు జలంబులు వార్చి హరికిన్ ప్రదక్షిణంబు చేసి ద్రోణనందనుండేసిన బ్రహ్మాస్త్రంబు మీద తన బ్రహ్మాస్త్రంబు ప్రయోగించినన్. ఇది అద్భుతమైన విషయం అన్నమాట. అవని వ్యోమములందు నిండి, భూమి ఆకాశాలంతా నిండిపోయి తమలో ఆ రెండు బ్రహ్మాస్త్రముల్, ఇది బ్రహ్మాస్త్రమే అది బ్రహ్మాస్త్రమే, ఆ రెండు కూడా రవి వన్యద్యుతి పోరుచున్, ఒకటి సూర్యుడైతే ఒకటి అగ్ని, అల్లా రెండు పోరుచున్ త్రిభువన త్రాసంబుగా వింపగా, ఆ రెండు ఒకదాంతో ఒకటి యుద్ధం చేస్తుంటే మూడు లోకాలకి భయం కలిగింది. వివశ భ్రాంతి యుగాంతమోయని ప్రజల్ వీక్షింప, లోకంలో జన్మంతా అయిపోయింది బాబు, యుగాంతం వచ్చేసింది, లేకపోతే ఈ రెండు వెలుగులు ఏమిటి, ఈ మహాతేజస్సులు రెండు ఒకదాంతో ఒకటి కొట్టుకుంటాయి, కొట్టుకొని మొత్తం ఈ భూమినంతా రెండు మింగేస్తాయి అనుకుంటున్నారు వాళ్ళు. ఆ వేళ మాధవునాజ్ఞన్ విజయుండు శేష విశిఖద్వంద్వోపసంహారము. అవి రెండు యుద్ధం చేస్తుంటే యుద్ధం చివరిదాకా జరగనీయకూడదు. కృష్ణ పరమాత్మకి తెలియని విషయం అంటూ లేదు కదా. ఆయన ఆ రెండు కొట్టుకు, ఈయన గనక మన అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని ఎదుర్కోవటానికి నీ బ్రహ్మాస్త్రం వేయని కృష్ణుడు అర్జునుడికి చెప్పి ఉండకపోతే అది వచ్చి అర్జునుడి మీద పదేది, అర్జునుడి పని అయిపోయేది. కానీ ముందు దాన్ని నిలవరించడానికి ముందు వేయమన్నాడు. ఆ రెండు ఒకదాంతో ఒకటి ఢీపడి కొట్టుకుంటుంటే ప్రపంచానికి ఘోరమైనటువంటి నష్టం జరుగుతుంది, ఆ ప్రాణికోటి అంతా చచ్చిపోతుందని వెంటనే ఏం చేయమన్నా, ఆ రెండింటిని నువ్వు ఉపసంహరించు అన్నాడు. ఇది కృష్ణ పరమాత్మ రక్షించినటువంటి విధానం. ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రాల సంగతి ఎందుకు చెప్పారు? ఇది పరీక్షిత్తు మీద కూడా పడుతుంది. మనకి పరీక్షిత్తు కథ కావాలి, పరీక్షిత్తు పూర్వజన్మలు కావాలి, పరీక్షిత్తు ఈ జన్మల రహస్యం మనకు కావాలి. ఎందుకంటే మనం ఈ జన్మలో ఈ ఉపాధిలో మనం మోక్షగాములమై భాగవతం సరదాగా భాగవతం చదవట్లేదు, మనం మోక్షార్థులమయ్యే చదువుతున్నాం. కాబట్టి దానికి సంబంధించిన అన్ని విషయాలు కూలంకషంగా నేర్చుకుంటాం. తప్పే ఉంది దాంట్లో. ఈ విధంగా అస్త్రద్వయంబును ఉపసంహరించి ధనంజయుండు ద్రోణనందనను కూడా అరిగి తరిమి పట్టుకొని రోషారుణిత లోచనుండై యాజ్ఞికుండు రజ్జువునన్ పశువును కట్టిన సందంబున బంధించి శిబిరంబు కడకునుకొని చని హింసింతునని తిగిచినని చూచి హరి ఇట్లనియే శిబిరం దగ్గరికి ఆ అశ్వత్థామని కట్టి బంధించి పట్టుకొచ్చి ఇతన్ని నేను సంహరిస్తానని అంటుంటే హరి ఇట్లనియే మారుపడంగలేని అసమర్థుల సుప్తుల అస్త్ర విద్యలందేరని పినపాపల వధించే నిషేధమునందు క్రూరుడై, ఎదిరించలేని పసిపిల్లల్ని, అస్త్రశస్త్రాలంటే ఏమిటో తెలియని పసివాళ్ళని క్రూరుడుగా రాత్రిపూట వధించాడు ఈ దుర్మార్గుడు. పారుడే వీడు పాతకుడు, వీడు బ్రాహ్మణుడు కాదు, పాతకుడు, పాపాత్ముడు. ప్రాణ భయంబు, ఇప్పుడు ఇతనికి ప్రాణ భయం పట్టుకుంది. వెచ్చనూర్చుజున్ బారెడి వీనిగావకు కృపామతి నర్జున పాపవర్జన, వీడిని రక్షించొద్దు అంటున్నాడు ఆయన శ్రీకృష్ణుడు. అంటే తమాషాగా అలా అంటాడు. ఇది ఎందుకని అంటున్నాడు? నిజానికి కృష్ణుడు ఆ మాట చెప్పచ్చునా? చెప్పాడు. ఎందుకని చెప్తున్నాడు? తర్వాత ద్రౌపది ఏమనబోతుందో ఆవిడ శీలం బయటికి తెలియాలి, ఆవిడ గొప్పతనం. కృష్ణ పరమాత్మ అసలు ఇదే మొదలు.
ఈ అసలు భాగవతం అంతా మనకు అద్భుతంగా జరుగుతుందిలేండి. ముందు ముందు అనేక విషయాలు మనకు అప్పటికప్పుడు తోస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని విషయాలు చెప్పుకుంటాం. ఇప్పుడు ఇది అంతే కదా, కృష్ణుడు వేసేయి వీడిని అన్నాడు, అది తమాషాగా అన్నాడు. అయితే నిజంగా అనే పద్ధతి కాదు కదా. పరమాత్మే చంపమంటాడా? ఇంక పరమాత్మే చంపమంటే ఇంక బతికేది ఎవరు ఉండరు. ఇంకేమంటున్నాడు, వెరచిన వాని దైన్యమున వేదురు నొందిన వాని నిద్రమై మరచిన వాని సౌఖ్యముగా మద్యము త్రావిన వానిని భగ్నుడై పరచిన వాని సాధు జడభావము వానిని కావు మంచు వాచరచిన వాని కామినుల చంపుట ధర్మముగాదు ఫల్గుణ. ఇతడు ధర్మం కాని విధంగా ఆ ఉప పాండవుల్ని చంపాడు. స్వప్రాణంబులనెవ్వడేని కరుణా సంగంబు జాలించి అన్య ప్రాణంబుల చేత రక్షణము సేయన్ వాడధోలోక దుఃఖ ప్రాప్తుండగు రజదండమున సత్కళ్యాణుడౌనైన నీ విపృందండితు చేయుము ఏటికి మహావిభ్రాంతిలో నుండగను. ఇతన్ని దండించు నువ్వు అని ఈ విధంబున కృష్ణుడు ఆనతి ఇచ్చినన్ బ్రాహ్మణుడు చంపక ద్రుపద రాజపుత్రికిన్ తన చేసిన ప్రతిజ్ఞను తలచి బద్ధుండైన గురునందనం తోడ్కొని కృష్ణుడు సారథ్యంబు చేయ శిబిరంబు కడకు వచ్చి అప్పుడు అక్కడికి తీసుకొచ్చి ఎవరి సురరాజ సుతుడు సూపెను దురవతి సుత శోకయుతకు ద్రుపదుని సుతకున్ పరిచలిత అంగశ్రేణిన్ పరుష మహాపాశబద్ధ పాణిన్ ద్రౌణిన్. ఈ అశ్వత్థామని చేతులు కాళ్ళు కట్టేసి పట్టుకొచ్చి ఆ అమ్మవారికి చూపించాడు అర్జునుడు. ఇట్లా అర్జునుడు తెచ్చి చూపినన్ బాలవధ జనిత లజ్జాపరాంగుకుండైన గురుని కొడుకుని చూచి ద్రౌపది ఇట్లని పరగన్మా మగవారలందరును మున్ బాణ ప్రయోగోపసంహరణాది ఆయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి. పుత్రాకృతినున్న ద్రోణుడవు. పాండవులందరూ మీ తండ్రి దగ్గర విద్యాభ్యాసం చేశారయ్యా. నువ్వు ఆ ద్రోణుడి కొడుకువి, నువ్వు ద్రోణుడివే. నీ చిత్తంబులో లేశమున్ కరుణా సంగము లేక శిష్యసుతులన్ ఖండింపగా పాడియే. ఇది ఈవిడ లోకానికి స్త్రీ మహిళా లోకానికి ఈ సందేశాన్ని ద్రౌపది చేత ఇప్పించటానికే కృష్ణ పరమాత్మ వేసే వీడిని అన్నాడు. అంతే కారణం. ఇంకా అంటుంది అమ్మవారు, భూసురుడవు బుద్ధిదయా భాసురుడవు శుద్ధ వీరభట సందోహ అగ్రేసరుడవు శిశుమారణము అసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి. నువ్వు ద్రోణాచార్యుడు కొడుకువయ్యా. పాండవులందరికీ ద్రోణుడు గురువు, నువ్వు గురువే. గురువు మరి శిష్యసుతుల్ని ఖండించడం న్యాయమా? పైగా నువ్వు బ్రాహ్మణుడివి, దయగలవాడివి, ఏం పని చేశావయ్యా? ఇప్పుడు నీకేమైనా అపకారం చేశారా వాళ్ళు? ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిలేరు కించిద్రోహంబును నీకు చేయరు బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారుల చెనిపాపల రణ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులెట్లాడెను. చేతులు ఎలా వచ్చినాయా? నిద్రపోతున్న పసిపిల్లల్ని చంపావు. ఏం మనిషివయ్యా నువ్వు? అక్కట పుత్రశోక జనితాకుల భావ విషణ్ణ చిత్తనై పొక్కుసొనున్న భంగి నిను పోర కిరీటిని బద్దు చేసి నేడిక్కడికి ఈడ్చి తెచ్చుట సహింపునిదై భవదీయ మాత. మీ అమ్మ సంగతి చూడవయ్యా. ఇప్పుడు నా పిల్లల్ని చంపితే నేను ఎంత బాధపడుతున్నాను. ఇప్పుడు ఈ అర్జునుడు గనక నిన్ను చంపితే మీ అమ్మ అంత బాధపడుతుందా లేదా? పుత్రుల్ని చంపితే ఏ తల్లికి పుత్రశోకం ఉండదయ్యా? పాప ఆ తల్లి ఎక్కడ ఏడుస్తుందో నిన్ను గురించి. ఎక్కడ ఇట్టి శోకమున ఏ క్రియ ఏడుచు పుకుచున్నదో అని ఆయనతో కొంచెం బాధగానే అని వీళ్ళ వంక చూసి కృష్ణార్జునులతో అంటున్నది. ద్రోణునితో శిఖింబడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట. ఆ ద్రోణుడు యుద్ధంలో చచ్చిపోయాడు. ఈవిడు కూడా సహగమనం చేయొచ్చు, చేయలేదు. ఆవిడ ఇంట్లో కూర్చుంది.
ఈ అక్షీణ తనూజ శోక వివశీకృతనై విలపించు భంగి ఈ ద్రౌణి తెరల్చి తెచ్చుటకు దైన్యము నొందుచునెంత పొక్కునో ప్రాణవియుక్తుడైన అతి పాపము బ్రాహ్మణ హింస మానరే. మీరు ఈ బ్రాహ్మణుని చంపద్దు, ఆయన ప్రాణం మనం తీస్తే మనకు అతి పాపం, ఆ పాపం ఎన్ని వందల జన్మలకైనా పోదు. అంటే దాని అర్థం ఏమిటి? అంతరార్థం అంటే అతడు ఏం చేయాలి? వేదం యొక్క అర్థాన్ని పోషించాలి, వేదాన్ని వ్యాపింపజేయాలి. వేదాన్ని అతన్ని చంపిస్తే వేదానికి అపకారం చేసినట్టు, అపచారం చేసినట్లు. భూపాలకులకు విప్రుల గోపింపగజేయదగదు కోపించిన తత్కోపానలంబు మొదలికి భూపాలాటవుల గాల్చు భూకంపముగాన్. అన్ని వదిలేయండి అన్నది. వద్దు అని నువ్వు వదిలేయమంటావా అని భీముడికి కొంచెం రోషం వచ్చి ఆయన అంటున్నాడు, కొడుకుల బట్టి సంపెనని కోపము నందదు బాలఘాతకున్ విడువు మటంసు చెప్పెడిని వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగనేల చంపుడుటు వీనిని మీరలు చంపరహని నా పిడికిటి పోటునం శరము భిన్నము చేసద చూడుడెందరు. అద్భుతమైన ఘట్టంలో అద్భుతంగా ఆ పోతనామాచుల వారి కలం ఎలా పరిగెత్తిందో అందుకోసమే వ్యాస భాగవతాన్ని కూడా పక్కన పెట్టి మనం ఈ ఘట్టాన్ని పోతన గారి మాటల్లో వింటున్నాం. ఇది మనకి అసలు పద్యం వివరణాపేక్ష టీకా వ్యాఖ్య అక్కర్లేకుండానే పద్యం అర్థమైపోతుంది. అంత చక్కగా పద్యాలు రాశాడు. తర్వాత రసరమ్య గుడికిల్లాంటి పద్యాలు భాగవతం అంతా ఉన్నాయి, మనం అవి ఎలాగో చదువుకుంటాం అని ఆ ద్రౌపదికి అడ్డం వచ్చాడు. వాడు వస్తే నేను చంపుతానంటే అప్పుడు ఆవిడ అడ్డం వచ్చి వద్దు నాయన అన్నది. అప్పుడు భీముడికి ఇట్లా అంది, ఏమంది? అవ్యుడుగాడు వీడు శిశుహంత దురాత్మకుడు అతతాయి అంతవ్యుడు బ్రహ్మబంధుడగు తప్పదు నిక్కము బ్రాహ్మణో నహంతవ్యయటంచు వేద విదితంబగుగా ఉన్న ధర్మ దృష్టి కర్తవ్యము వినిగాచుట. నిజమే, వీడు దోషం చేశాడు, ఈయన తప్పు చేశాడు, కానీ బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రహ్మత్వం వలన ఇతన్ని చంపవద్దు అని సరసాలహా పంపులాడి పౌరులందరూ వడంబడితే ఆయనదే ఉంది పాపం. బోళాశంకరులాగా సరేలే కానీ నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటా చేసుకో అన్నాడు. అప్పుడు అర్జునుడిని చూసి ద్రౌపదికి నాకు భీమసేనునకు సమ్మతంబుగా మున్ను నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించినట్లు నా పంపు చేయమని నారాయణుని నాన్నది. కృష్ణుడు ఏమన్నాడు? ఇప్పుడు ఆయన ఇప్పటిదాకా వీళ్ళు చూస్తూ ఊరుకున్నాడు, ద్రౌపది శీలాన్ని లోకానికి తెలియజెప్పాలి కదా. ఆ అర్జునుడు తన మతమును ఏం చేశాడు? విశ్వస్తుత్యుడు శక్రసూనుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్దరికి ఒక పదునైన ఖడ్గం తీసుకుని అశ్వత్థామ నెత్తి మీద ఉన్నటువంటి జుట్టునంతా తీసి పారేశాడు. చూడంతర్మహారత్నమున్ శశ్వత్ కీర్తి వెలుంగ పుచ్చుకొని ఆయన యొక్క కేశపాశంలో ఒక మణి ఉందిట, ఆ మణిని లాగి పారేశాడు. ఇంకా ఆయన యొక్క ప్రాభవం లేదు, కీర్తి లేదు, ఏమీ లేదు. నిస్తేజస్ కూడా వెలిగి ఆరిపోయిన బొగ్గులాగా తయారైపోతాడంతే. పాశౌరాత బంధంబులం విశ్వాసంబునను ఉడ్చి ద్రవ్య సువిరోర్విభాగమున్ బాసిపోన్. ఒక దోపు తోశాడు పో అని. వాడు ప్రాణాలు తీయకుండా ప్రాణం తీసినంత పనిచేసి తోసేశాడు. నిబ్బరపు బాలహంతయు గొబ్బున తేజంబు మణియుగోల్పడి, మణిపోవటంతో తేజస్సు కూడా పోయింది ఆయనకి. నతుడై ప్రబ్బిన చింతన్ విప్రుడు సిబ్బితితో వడలి గబ్బు సెడి వడిజని సిగ్గుపడి తల ఉంచుకుని అక్కడి నుంచి పోయాడు. ఇంకా అశ్వత్థామ కూడా పరీక్షిత్తుకి ఎదురు లేదని చెప్పాడుగా. అది ఇక్కడ మనం ఆ ఘటన తెలుసుకున్నాం. పైగా భారతం చదివినట్టు కూడా అయింది. ధనము గొనుటయుండే తల గొరుగుటయుండే ఆలయంబు వెడ నడచుటుండే కాని సంపదగిన కర్మంబు చేసిన సంపదగదు విప్రజాతి పతికి. రాజుగారు విప్రుల్ని సంహరించకూడదు. ఈ విధంగా అశ్వత్థామని పరమాత్మ దగ్గరుండి ఆ శిక్ష పడేటట్టు చేశాడు. తర్వాత కథా సంవిధానం ఎలా జరిగింది అనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.